మార్నింగ్ స్టూడెంట్స్. బిఫోర్ క్లాసెస్ అన్నీ కూడా మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే వెబ్ టెక్నాలజీ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వెబ్ టెక్నాలజీలో యూనిట్ 3 గురించి డిస్కస్ చేసుకున్నాం. బిఫోర్ క్లాసెస్ చూడడం కాబట్టి ఇది మనం డిస్కస్ చేసుకుంటాం. ఏంటి యూనిట్ 3 ఇంట్రొడక్షన్ టు జావా స్క్రిప్ట్, ఓకేనండి. తర్వాత స్ట్రింగ్ మ్యానిపులేషన్ సిలబస్ గురించి అంతా డిస్కస్ చేసుకున్నాం. తర్వాత వాట్ ఈజ్ డిహెచ్టిఎంఎల్, తర్వాత వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్, తర్వాత స్క్రిప్ట్ తర్వాత మనకి జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ కూడా, ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ కూడా మనం బిఫోర్ క్లాసెస్ ఏం చేసామంటే డిస్కస్ అనేది మనం చేసుకున్నాం. ఏంటండి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అంటే ఇదండి, ఓకేనండి. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా మనం ఏం చేసామంటే డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే జావా స్క్రిప్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది, అయితే ప్రోగ్రామింగ్ ఎక్కడి వరకు వచ్చామంటే మనం బిఫోర్ క్లాసెస్ స్క్రిప్ట్ టైప్ జావా స్క్రిప్ట్, తర్వాత డాక్యుమెంట్ డాట్ రైట్ డేట్ ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం అన్నమాట. డాక్యుమెంట్ డాట్ రైట్ డేట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో మనం తెలుసుకున్నాం. తర్వాత ఏం తెలుసుకున్నాం అండి, తర్వాత చూడండి ఒకసారి. తర్వాత ఏం తెలుసుకున్నాం, జావా స్క్రిప్ట్ ఎలోన్ స్టడీడ్ ఎందుకు ఉపయోగపడుతుంది. ఇది జావా స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ ఎలా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇదండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆల్రెడీ నో ది జావా స్క్రిప్ట్ ఈస్ దట్ ది స్టేట్మెంట్ డాక్యుమెంట్. ఏంటండి ఆల్రెడీ జావా స్క్రిప్ట్ ఏం చెప్పుకున్నాం ఇక్కడ మనం. జావా స్క్రిప్ట్ అనేది ఏం డిస్కస్ చేసుకున్నాం. జావా స్క్రిప్ట్ యు ఆల్రెడీ నో ది స్టేట్మెంట్. అంటే ఒక స్టేట్మెంట్ స్టడీ చేయాలి అంటే ఉపయోగపడుతుంది అంటే యూజ్ అవుతుంది అంటే టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పాను. అంటే ఇదండి స్క్రిప్ట్ టైప్ ఎందుకు రాసాము ప్రోగ్రామింగ్ లో అది డిస్కస్ చేసుకున్నాం. తర్వాత డాక్యుమెంట్ డాట్ రైట్ డేట్ అనేది ఎందుకు చేసుకున్నాం డిస్కస్ అనేది. డాక్యుమెంట్ డాట్ రైట్ కెన్ బి యూజ్డ్ టు డిస్ప్లే ది డైనమిక్. ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్ లో మేము డిస్కస్ చేసాం. కెన్ బి యూజ్డ్ టు డిస్ప్లే డైనమిక్ కంటెంట్ టు ఏ వెబ్ పేజ్. డిస్ప్లే డైనమిక్ కంటెంట్ టు ఏ వెబ్ పేజ్, ఓకేనండి. అంటే ఒక వెబ్ పేజ్ డిస్ప్లే చేయడానికి ఖచ్చితంగా ఏముండాలండి, ఒకసారి ఫాంట్ సైజ్ 26 లో 28 లో పెడతాను చూడండి ఒకసారి. ఓకే, ఒక డైనమిక్ కెన్ బి యూజ్డ్ టు డిస్ప్లే డైనమిక్ కంటెంట్ టు ఏ వెబ్ పేజ్, ఓకేనండి. ఇది ఇప్పుడు వరకు మనం యూజ్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు డాక్యుమెంట్ ఎందుకు రైట్ ఉపయోగపడుతుందో, సి లాంగ్వేజ్ లో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్, జావాలో ఎస్ఓపి స్టేట్మెంట్ ఎందుకు పడుతుందో మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత డాక్యుమెంట్ రైట్ అనేది కూడా డిస్ప్లే చేసుకున్నాం. కానీ డాక్యుమెంట్ రైట్ అనేది ఎందుకు పెడుతుంది, కెన్ బి యూజ్డ్ టు డిస్ప్లే డైనమిక్ కంటెంట్ టు ఏ వెబ్ పేజ్. ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలండి అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కాపీ చేస్తాం అండి. కంట్రోల్ సి. మనం ఎప్పుడు కూడా ప్రోగ్రామింగ్ సైడ్ ఎందుకు వెళ్ళాలంటే నోట్ ప్యాడ్ లోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలండి, నోట్ ప్యాడ్, ఓకేనా. కంట్రోల్ అంటే ఈ ప్రోగ్రామ్ అంతా టైప్ చేసాం అనుకుంటున్నాం, ఓకేనా. టైప్ చేసింది ఆల్రెడీ ఉంది కాబట్టి నేను కాపీ చేశాను. HTML, ఓకేనండి. తర్వాత బాడీ ఏం తీసుకున్నామండి, బాడీ. తర్వాత ఏం తీసుకున్నాం, స్క్రిప్ట్ టైప్. ఏ టైప్ తెలుసుకున్నాం కదా. ఈ టైప్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఇది స్క్రిప్ట్ టైప్ టెక్స్ట్ జావా స్క్రిప్ట్ అనేది మెథడ్ అండి. ఈ మెథడ్ ఖచ్చితంగా రాయాలి. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ యూ జావా స్క్రిప్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఇఫ్ యూ అలోన్ స్టడీడ్ జావా స్క్రిప్ట్ ఆల్రెడీ నో దట్ ది స్టేట్మెంట్. అంటే ఎందుకు ఉపయోగపడుతుంది, ఇది స్టడీ చేయడానికి అంటే ఒక మెథడ్ మాట అండి. ఇది రాయకుండా ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓకేండి. అందుకు రాసామండి. తర్వాత ఏమవుతుంది, డాక్యుమెంట్ డాట్ రైట్ డేట్ డిస్ప్లే అవ్వాలి. డేట్ డిస్ప్లే అవ్వాలంటే డిస్ప్లేకి ఏం రాసాం, డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాసామాట అండి. డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది ఏంటి, ఇప్పుడు డిస్ప్లే కెన్ బి యూజ్డ్ టు డిస్ప్లే డైనమిక్ కంటెంట్ టు ఏ వెబ్ పేజ్. వెబ్ పేజ్ లో ఉన్నటువంటి టైం ఇప్పుడు మనం డిస్ప్లే అవ్వాలి. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇప్పుడు రాసామాట అండి. చూడండి ఫైల్ లోకి వెళ్ళండి. ఏం చేసాం, ఇప్పుడు మనం సేవ్ చేసాం. సేవ్ చేస్తే ఏం చేస్తాం, డెస్క్టాప్ ని సేవ్ చేస్తాం. ఎలా సేవ్ చేసాం మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అండి డేట్ 1.html, ఓకేనండి. ఓకే, సేవ్ చేయండి. ఓకేనా. డేట్ అని వచ్చిందా లేదా ఒకసారి చూడండి. డేట్ అని వస్తుంది ఇందులో ఇక చూడండి, స్క్రీన్ మీద చూపిస్తున్నాను. డేట్, ఓకేనా. ఇది ఏంటంటే డేట్, ఓకేనా. ఇంకా జూమ్ చేయండి. డేట్, ఓకేనా. ఇది ఏంటంటే డేట్. చూడండి ఇంకా దగ్గరగా చూడండి. డేట్ ఇక్కడ ఫైల్, ఎడిట్, ఫార్మాట్, వ్యూ, హెల్ప్ అండి ఇది, ఓకేనా. ఫార్మాట్ సైజ్ తగ్గించుకోవాలంటే ఇందులోకి వెళ్ళాలి. ఎడిట్ చేయాలనుకుంటే ఇందులోకి వెళ్ళాలి.
ఇది ఏంటంటే మనం సేవ్ చేసింది మాట అండి డేట్, ఓకేనా. ఇది ఇప్పుడు ఏం చేసాం, సేవ్ చేసాం కదా, ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేయాలంటే క్లోజ్ చేసేయండి, మినిమైజ్ చేయండి. ఇప్పుడు ఏం చేసాం, ఎక్కడ ఉంది డేట్ అనేది డేట్ 1 క్లిక్ చేయండి. మనకు బ్రౌజర్ ద్వారా రన్ అవ్వాలి. ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ చూద్దాం. ఇదిగోండి ఉందా, మనకి బిఫోర్ రాలేదు అవుట్పుట్. ఇప్పుడు చూడండి date 1.html నేము, ఇవాళంతా ఫ్రైడే అంతే కదా, జూలై 16, ఓకేనా. టైం అంతా అదే ఇయర్ అంతా 2021. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ మంత్ మధ్యలో రావాలి, ఓకేనండి. ఇది ఓకేనా, ఈ జూలై అనేది మధ్యలో రావాలి. ఫార్మేట్ మనకు ఇందులో సిస్టమ్స్ మార్చుకుంటే సరిపోతుంది, ఓకేనండి. చూడండి ఒకసారి, మీకు ఇక్కడ టైం ఎంత ఉంది, ఫస్ట్ జూలై ఏం చెప్పండి, జూలై 16 డేట్ మాట. టైం ఎంత అయింది ఇప్పుడు 9:48, ఓకేనా. ఇండియా స్టార్టెడ్ టైం మాట అండి. అంటే ఇప్పుడు మీకు అవుట్పుట్ ఏది వచ్చింది, ఇదిగోండి ఇది వచ్చింది, ఓకేనండి. మీకు అర్థమైపోతే మీరు చెప్తాను. కంట్రోల్ Cలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే ఇవ్వండి, ఇది వచ్చిందన్నమాట, ఓకేనా. ఇది వచ్చిందండి, అగో చూడండి టైం చూడండి, ఫ్రైడే జూలై 16, 2021, 09:40 టైం. ఇది అవుట్పుట్ మాట అండి, అర్థమైందా. దేనికి అవుట్పుట్ ఇది, దేనికి అవుట్పుట్ అండి, ఇది దేనికి అవుట్పుట్ అండి, ఇది దేనికి అవుట్పుట్ ఇది. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసాం చూసారా, జావా స్క్రిప్ట్ కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అదే రాసాం. HTML బాడీ స్క్రిప్ట్ టైప్ టెక్స్ట్, తర్వాత డాక్యుమెంట్ ఇదండి, ఇది ప్రోగ్రామ్. డాక్యుమెంట్ డాట్ రైట్ డేట్ స్క్రిప్ట్ క్లోజ్ చేసాం, తర్వాత ఏం చేసాం, బాడీ క్లోజ్ చేసాం, తర్వాత HTML క్లోజ్ చేసాం. అవుట్పుట్ ఏమొచ్చింది, కరెంట్ డేట్ చూపించింది, ఓకే అండి. కరెంట్ డేట్ అంటే ఇది ఇందులో రాలేదు కాబట్టి బ్రౌజర్ ద్వారా రన్ చేయాలి కాబట్టి ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ ద్వారా రన్ చేశాను. ఇక్కడ మీకు ఏమొచ్చిందంటే అవుట్పుట్ ఫ్రైడే జూలై 16, 2021 అని చెప్పేసి వస్తుంది అన్నమాట. ఇది అవుట్పుట్, ఇది అవుట్పుట్ అండి. కనబడకపోతే కనుక మీకు డిస్ప్లే చేశాను, ఆల్రెడీ తెలుస్తుంది. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ రాసాను అన్నమాట ఇప్పుడు వచ్చింది, ఓకేనండి. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఎలా ఉందో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే కామెంట్ ఇన్ జావా స్క్రిప్ట్, ఏంటండి కామెంట్ ఇన్ జావా స్క్రిప్ట్. కామెంట్ ఇన్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ కామెంట్స్ ఎలా ఉందో చూద్దాం. అంటే కామెంట్స్ అంటే ఏంటి, టూ కైండ్స్ ఆఫ్ కామెంట్స్. ఇందులో ఎన్ని ఉంటాయంటే 2 kinds ఉంటాయి. ఎన్ని ఉంటాయండి, 2 kinds ఆఫ్ జావా స్క్రిప్ట్. 2 kinds ఆఫ్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అనేవి 2 types ఉంటాయి. ఏంటి, ఫస్ట్ కామెంట్ సెక్షన్ అంటే చెప్పండి, మీరు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు. సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్స్ అని 2 ఉంటాయి, ఓకేండి. అంటే యాష్ అని పెడతాం చూసారా, అదొక కామెంట్. తర్వాత మీరు ఎలా రాస్తామంటే చూడండి, ఇలా సెక్షన్ రాసి ఇలా యాష్ పెట్టి తర్వాత ఇక్కడ ఏం పెడతారంటే స్టార్ పెడతారు, స్టార్ మళ్ళీ స్పేస్, ఓకేనండి. మళ్ళీ స్పేస్ ఇచ్చి మళ్ళీ స్టార్, ఏదండి మళ్ళీ స్టార్, తర్వాత మళ్ళీ ఏమి ఇస్తారు, ఇక్కడ యాష్ ఇస్తారు. ఇక్కడ 2 types ఆఫ్, ఓకేనండి. ఇది వచ్చేసరికి ఇది ఏం సెక్షన్ అంటే ఇక్కడ మీకు సింగిల్ లైన్ కామెంట్, ఏదండి ఇది సింగిల్ లైన్ కామెంట్, ఓకేనండి. తర్వాత మరి ఇది వచ్చేసరికి ఇదేంటంటే చెప్పాలి మల్టీ లైన్ కామెంట్స్, ఏంటండి మల్టీ లైన్ కామెంట్,
ఓకేనండి. సింగిల్ లైన్ కామెంట్స్ తర్వాత మల్టీ లైన్ కామెంట్స్ ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ అనేది ఉంటాయి అన్నమాట. తర్వాత ఏంటి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం మనం. ఇది నేను ఏంటంటే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాద్దాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ సేమ్ డిటో, ఇంకా మీరు అందరూ మార్చవలసింది ఏం లేదు. అక్కడ మీకు కామెంట్ సెక్షన్స్ అనేది ఎలా రాస్తామంటే ఇట్లా మనం ఏంటి డాక్యుమెంట్ అండ్ రైట్ ఫ్రేమ్ సేమ్ ఎగ్జాంపుల్స్ కింద రాస్తాం. ఇక్కడ కామెంట్ జావా స్క్రిప్ట్ అని 2 కైండ్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్స్ ఉంటాయి. వచ్చేసరికి ఫస్ట్ సింగిల్ లైన్ కామెంట్. ఏంటంటే ఫస్ట్ సింగిల్ లైన్ కామెంట్, ఓకేనా. తర్వాత ఏంటండి మల్టీ లైన్ కామెంట్స్. తర్వాత ఏంటండి మల్టీ లైన్ కామెంట్స్, ఓకేనా. ఇది 2 టైప్స్. ఓకే, ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసినట్లయితే మనం ఎలా ఉంటుందో చూద్దాం. సింగిల్ లైన్కి మల్టీ లైన్కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ సేమ్ కామన్ కంట్రోల్ సి, ఓకేనండి, కంట్రోల్ వి ఎగ్జాంపుల్ రాస్తాం. దేనికి కామెంట్ సెక్షన్, ఓకేనా. అర్థమైందా మీకు? కామెంట్ సెక్షన్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తాం మరి. కంట్రోల్ సి, ఓకేనా. చూడండి ఇక్కడ మీకు ఏం లేదు, స్క్రిప్ట్ టైప్ అంతా కామన్. టైటిల్ ఏం పెట్టారు ఇక్కడ? టైటిల్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ మనం. టైటిల్ మెన్షన్ చేయలేదు, ఓకేనా. HTML తర్వాత ఏంటండి హెడ్ సెక్షన్. టైటిల్ పెట్టాలంటే ఏం చేయాలి? ఇక్కడ హెడ్ సెక్షన్ రాయాలని చెప్పాను. హెడ్, ఓకేనండి. హెడ్ అక్కడైనా మళ్ళీ టైటిల్ ఏం రాస్తున్నారు అక్కడ? కామెంట్ జావా స్క్రిప్ట్ ఏం రాస్తారండి? జావా స్క్రిప్ట్, ఓకేనా. జావా స్క్రిప్ట్ రాసి టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ మీద ఏం చేయాలి? మనం క్లోజ్ చేయాలి. ఏం చేయాలండి? క్లోజ్ చేయాలి. ఓకే, టైటిల్ ఏం చేశారండి? క్లోజ్ చేశారు. అది స్మాల్ లెటర్స్ లో కాబట్టి TITLE అని క్లోజ్ చేశారు. ఇది అయిపోయింది, ఓకేనండి. ఇది కామెంట్ సెక్షన్ అన్నమాట అండి. సో టైటిల్ క్లోజ్ చేశారు, హెడ్ క్లోజ్ చేయాలి కదా మరి. ఆ హెడ్ అనేది క్లోజ్ చేస్తారు. అక్కడ హెడ్ అనేది క్లోజ్ చేశారు, ఓకేనండి. హెడ్ అనేది క్లోజ్ చేశారు. హెడ్ క్లోజ్ చేశారు. తర్వాత బాడీ సెక్షన్స్ ఓపెన్ చేశారు. ఆ స్క్రిప్ట్ టైప్ రాశారు. డాక్యుమెంట్ రైట్ లో మనం అక్కడ డేట్ అనేది మార్చాలి. డాక్యుమెంట్ రైట్ లో ఏం రాద్దాం? ఇక్కడ మనం డాక్యుమెంట్ రైట్ లో ఏం రాద్దాం? SV డిగ్రీ కాలేజ్ అని రాద్దాం. క్యాప్స్ లాక్స్ SV డిగ్రీ కాలేజ్, ఓకేనండి. డిగ్రీ కాలేజ్ క్లోజ్ చేస్తాం, ఓకేనండి. ఇక్కడ మీరు డబుల్ కొటేషన్స్ లో పెట్టాలి ఖచ్చితంగా. మనం చూడండి డబుల్ కొటేషన్ పెట్టిన డబుల్ కొటేషన్ ఇక్కడ కూడా ఏం చేయాలి మనం క్లోజ్ చేయాలి. డబుల్ కొటేషన్ క్లోజ్ చేస్తాం. స్క్రిప్ట్ సేమ్ మామూలే. తర్వాత సెంటర్ అది ఎలా రావాలి? అక్కడ సెంటర్ లో రావాలి. ఏం రావాలండి? సెంటర్ మనం సెంటర్ లో రావాలి కాబట్టి అక్కడ మనం బాడీ తర్వాత ఏం పెట్టుకోవచ్చు? ఇక్కడ బాడీ తర్వాత పెట్టుకోవాలి, ఓకేనండి. సెంటర్ అనేది అక్కడ ఏం రావాలంటే సెంటర్, ఓకేనండి. క్యాప్స్ లాక్స్ లో పడిపోతుంది కాబట్టి మనం మళ్ళీ స్మాల్ స్టెప్కి వెళ్ళాలన్నమాట. సెంటర్, ఓకేనా. క్లోజ్ చేసేది. మళ్ళీ ఇక్కడ మనం ఎక్కడ క్లోజ్ చేయాలి? సెంటర్ అనేది ఏంటంటే స్క్రిప్ట్ తర్వాత క్లోజ్ చేయాలి, ఓకేనండి. స్క్రిప్ట్ తర్వాత క్లోజ్ చేయాలి, ఓకేనండి. CNTR సెంటర్, ఓకేనా. ఇదిగోండి, ఓకే ఇదిగోండి. ఓకే, సారీ, ఇదిగోండి. వేసి పెట్టారా? క్లోజ్ చేయాలి. ఇదిగో సెంటర్ క్లోజ్ చేశారు కదా. తర్వాత బాడీ, తర్వాత ఏముంటుంది? తర్వాత HTML క్లోజ్ చేస్తాం. అంటే ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఏం ప్రోగ్రామ్ ఇది? ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఫస్ట్ HTML తీసుకున్నాం, కామెంట్ సెక్షన్ రాస్తున్నామండి. హెడ్ సెక్షన్ తీసుకున్నాం, తర్వాత టైటిల్ తీసుకున్నాం, తర్వాత హెడ్ సెక్షన్ తీసుకున్నాం, తర్వాత బాడీ తీసుకున్నాం. ఈ హెడ్ టైటిల్ లో క్లోజ్ చేస్తాం. తర్వాత బాడీ తీసుకున్నాం, తర్వాత సెంటర్లో ఉండాలి కాబట్టి SV డిగ్రీ కాలేజ్ అనేది స్క్రిప్ట్ రాస్తాం. అక్కడ డాక్యుమెంట్ రైట్, ఎందుకంటే డిస్ప్లే స్టేట్మెంట్ ఇది, ఓకేనా. ఇదేమో జావా స్క్రిప్ట్ యొక్క స్టేట్మెంట్ మాట అండి, ఓకేనండి. తర్వాత ఇక్కడ మనం రాసుకుంటాం ఏంటంటే ఇది సింగిల్ లైన్ కామెంట్స్ లో ఉంటుంది అని చెప్పి, ఇది డబల్ లైన్ కామెంట్స్ లో ఉంటుంది అని చెప్పి మనం రాసుకుంటాం మాట అండి ఇక్కడ, ఓకేనండి. ముందు ఇక్కడ ఏం రాస్తామంటే ఇలా సింగిల్ కొటేషన్ లో పెడితే ఏమన్నా చెప్పండి? సింగిల్ లైన్ కామెంట్స్ అని అర్థం. ఏమండి? సింగిల్ లైన్ కామెంట్స్, ఓకేనా. అలా కాకుండా ఇది ఇలా రాస్తే కనుక ఏమవుతుంది? ఇది మల్టీ లైన్ కామెంట్స్. ఏమవుతుంది? మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఎలా రాస్తారంటే మల్టీ లైన్ కామెంట్స్ చూడండి. ఇక్కడ మనం తీసుకున్నాం కదండి యాష్ స్టార్, ఓకేనా.
ఇది ఏంటి సమ్ ఇందులో ఏదైనా డిస్ప్లే అవ్వదు. సరే ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ పెట్టుకున్నాం. హెడ్డింగ్ ఏంటిది? హెడ్డింగ్ ఏంటిది? ఇది కామెంట్ అని పెట్టాం. కామెంట్ అని హెడ్డింగ్ పెట్టుకున్నాం. స్టార్ యాష్ అది మాట. ఓకేనా? ఇది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ రన్ అవ్వాలి. మనకి ఏం రావాలండి? ఇది ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? నోట్ ప్యాడ్లో వెళ్ళాలి. కంట్రోల్ సి. సరే అండి, సేవ్ చేసేస్తాను. కంట్రోల్ ఎస్. ఎందుకంటే సేవ్ చేసామనుకోండి ఇది మనకి రేపటి రోజుని ఫైల్లో మనకి ఉపయోగపడుతుంది. ఇదిగో కంట్రోల్ సి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇక్కడ మనం నోట్ ప్యాడ్ కూడా ఓపెన్ చేసుకుంటే కంట్రోల్ వి. ఇది ప్రోగ్రామ్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయాలి. సేవ్ ఎలా చేయాలి? మనం చేస్తాం సేవ్ అంటే ఇది కామెంట్ కాబట్టి సేవ్ ఏమండి మనకి కామెంట్ డాట్ HTML. ఓకేనండి, HTML సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత కామెంట్ వచ్చిందా లేదా? ఇక్కడ కామెంట్. ఓకేనా? కామెంట్ సేవ్ అయిపోయింది. ఓకేనండి, క్లోజ్ చేసేయండి. కామెంట్ ఎక్కడ ఉంది చూడండి. కామెంట్ ఇది కామెంట్. ఇది రన్ చేయండి. ఎస్ అని వచ్చిందా? ఓకే, క్లోజ్. వెళ్ళి అది ఓపెన్ గూగుల్ క్రోమ్ చేయండి. SV డిగ్రీ కాలేజ్. ఇది ఏంటిది? కామెంట్ సెక్షన్. దీన్ని మల్టీ సెక్షన్. ఇప్పుడు ఏమొచ్చి మనం సెంటర్లో ఉండాలని చెప్పాం. అవునా? సెంటర్లో ఉండాలి. తర్వాత ఏమన్నామండి? సెంటర్లో ఉండాలన్నాం కదా. సెంటర్లో ఉండాలి కదా. జావా స్క్రిప్ట్ టైటిల్ ఏమొచ్చామంటే జావా స్క్రిప్ట్ అన్నాం. ఇది టైటిల్ అండి. అదేవిధంగా ఈ జావా స్క్రిప్ట్ అనేది టైటిల్. ఓకేనా? జావా స్క్రిప్ట్ వచ్చింది కదా, టైటిల్ మాట. ఇది వచ్చేసరికి ఏంటిది? సెంటర్లో రావాలి కాబట్టి SV డిగ్రీ కాలేజ్. ఎందుకంటే డాక్యుమెంట్ డాట్ రైట్ చూసారా? డాక్యుమెంట్ డాట్ రైట్ ఇక్కడ ఏమొచ్చండి? డాక్యుమెంట్ డాట్ రైట్ SV డిగ్రీ కాలేజ్. ఓకేనా? ఇక్కడ ఎస్ అనేది ఎందుకు వచ్చింది చూసారు? ఇక్కడ ఎస్ అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం పొరపాటు చేస్తాం. ఇక్కడ ఎస్ అనేది తీసేది. అది తీసేస్తే అవుట్పుట్ అనేది రాదన్నమాట. ఓకేనండి, ఇది మనం నేర్చుకున్నాం. ఈ SV డిగ్రీ కాలేజ్ అనే కామెంట్ రాయడానికి జావా స్క్రిప్ట్లో ఏం రాసామంటే ఈ ప్రోగ్రామ్ రాసాం. బాడీ ఫస్ట్ ఏంటి? HTML. తర్వాత ఏంటి? ఫస్ట్ HTML, తర్వాత హెడ్ సెక్షన్, తర్వాత టైటిల్ సెక్షన్, స్క్రిప్ట్ టైటిల్, తర్వాత హెడ్ సెక్షన్ క్లోజ్ చేయాలి, తర్వాత బాడీ సెక్షన్, తర్వాత సెంటర్లో ఉన్నారు కాబట్టి ఇదిగోండి. ఓకేనా? డాక్యుమెంట్ డాట్ రైట్ SV డిగ్రీ కాలేజ్ అని ఇచ్చాం కాబట్టి ఈ లోపల ఏదైతే ఇస్తో అది వస్తుంది. తర్వాత సింగిల్ లైన్ కామెంట్ అని పెడతాం. స్క్రిప్ట్ క్లోజ్ చేసిన తర్వాత సెంటర్ క్లోజ్ చేస్తాం. తర్వాత బాడీ HTML అని క్లోజ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎంత ఏంటంటే టాపిక్ ఇది కామెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. దీనికి సబ్జెక్ట్ అనేది కామెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అయిపోయిందా? తర్వాత ఏంటంటే వేరియబుల్స్. తర్వాత ఏంటండి? వేరియబుల్స్ గురించి చూద్దాం మనం. ఓకేనా? వేరియబుల్స్ అంటే ఏంటి చెప్పండి? వేరియబుల్స్ అంటే ఏంటండి? వేరియబుల్స్ అనేది ఏంటి చెప్పండి? అక్కడ మనం ఏంటంటే మన ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేది ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్స్లో ఉన్నటువంటి స్పెసిఫిక్ డేటా టైప్ లైక్ ఏంటండి? వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఏ అనేది ఒక వేరియబుల్, తర్వాత డి అనేది ఒక వేరియబుల్స్. ఇవన్నీ కలిపి వేరియబుల్. ఓకే, క్లియర్గా చెప్పాలంటే వేరియబుల్ ఏంటంటే the variable are created in order to store some information. In order to store some information. ఓకే, మంచి బిఫోర్ క్లాస్ అన్ని తెలుసుకుంటాం. ఏ లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నామండి. ఏలో ఇప్పుడు ఎంత స్టోర్ అంటే ఇక్కడ 4 అని స్టోర్ అండి. ఏ అనేది ఏంటి? వేరియబుల్. ఓకేనండి, ఇదే. అంతకుమించి ఇందులో చెప్పుకోవాల్సిన ఆన్సర్ ఎంత ఏమీ లేదు. ఓకేనండి, ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయాలండి. ఏంటండి? సమ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది మనం తీసుకొస్తాం అన్నమాట. అంటే ఒక వేరియబుల్ ఎలా స్టోర్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా కావాలంటే ఏ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాం. అవునా? ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అంటున్నాం. ఓకే అండి, సి ఈజ్ ఈక్వల్ టు ఎంత చూపిస్తుంది మనకి? 5 అని చూపిస్తుంది. ఇదేంటిది?
అవుట్పుట్. ఓకేనండి, ఈ అవుట్పుట్ రావడానికి మనం సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసాం, జావాలో ప్రోగ్రామ్ రాసాం. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ఉపయోగించి ప్రోగ్రామ్ రాస్తాం. ఏంటండి, జావా స్క్రిప్ట్ ఉపయోగించి ప్రోగ్రామ్ అనేది రాస్తాం అన్నమాట. అంటే ఎలాగండి అంటే చూడండి ఒకసారి. అంటే ఒకసారి వేరియబుల్స్ అంటే ఆబ్జెక్ట్ స్టమ్స్ తీసుకున్నామంటే HTML కావాలి, హెడ్ సెక్షన్ కావాలి. టైటిల్ ఏంటంటే జావా స్క్రిప్ట్, హెడ్ సెక్షన్ క్లోజ్ చేసాం, బాడీ సెక్షన్ తీసుకున్నాం. బాడీ సెక్షన్లో మనం ఏం చేసామంటే సెంటర్ అనేది తీసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసేసాం. ఓకేనా, బ్యాక్ స్పేస్కి వెళ్ళండి. ఓకే, తర్వాత ఏం చేసామండి స్క్రిప్ట్ టైప్ ఏంటి టెస్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. తర్వాత ఇక్కడ ఇదంతా ఉండదు, ఇదంతా కూడా అప్లై కాదు ఇక్కడ మనకి, డిలీట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి వేరియబుల్స్ కదా. ఇప్పుడు వేర్ ఏం తీసుకున్నాం అంటే వేర్ ఏం తీసుకున్నాం మనం స్పేస్ A, B, C అని తీసుకున్నాం. ఓకేనండి, తర్వాత ఏం తీసుకున్నాం అంటే A = 2, B = 3 తీసుకున్నాం. A = 2, B = 3 తీసుకున్నాం అన్నమాట. B = 3. ఓకేనండి, తీసుకుంటారు. తర్వాత C = A + B. C = A + B. తర్వాత ఏం చేసామండి డాక్యుమెంట్ డాట్ రైట్ తర్వాత ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేసామండి ప్లస్ సి. ఓకేనా, ఆ స్క్రిప్ట్ క్లోజ్ చేస్తాం. ఏం చేస్తాం స్క్రిప్ట్ అనేది క్లోజ్ చేస్తాం. ఏం చేసామండి తర్వాత బాడీ క్లోజ్ చేస్తాం. తర్వాత ఏం చేసామండి బాడీ క్లోజ్ చేసిన తర్వాత ఏం చేసామంటే HTML క్లోజ్ చేస్తాం. ఇది ఓకేనండి. ఇప్పుడు మనం దీన్ని రన్ చేయాలి ప్రోగ్రామింగ్. ఎలా చూద్దాం. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ సేవ్ చేయాలి. ఫైల్లోకి వెళ్ళండి, సేవ్ అనండి. ఓకే, var.html సేవ్ చేయండి. ఓకేనండి, వేర్ ఎక్కడ ఉంది చూడండి. HTML ఒకసారి చూద్దాం. ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ ద్వారా మాత్రమే రన్ అవుతుంది. యాడ్ ఎడిషన్ ఎంత వచ్చింది 5 వచ్చింది. అంటే ఇక్కడ HTML మనం ఏదో చిన్న పొరపాటు చేసాం. ఇక్కడ HTML క్లోజ్ చేయలేదు, పైన ఓపెన్ చేయాలి. ఓకేనండి, ఓకేనా, ఫైల్లోకి వెళ్ళాలి, మళ్ళీ సేవ్ చేయాలి. ఓకేనా, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత క్లోజ్ చేసాను. ఇలా ఓపెన్ అవుతుంది కాబట్టి బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి గూగుల్ క్రోమ్ అంటారు ఎడిషన్ 5 అలా వస్తుంది అవుట్పుట్. ఇది ఎడిషన్ 5 ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది. కంట్రోల్ C, కంట్రోల్ V. ఓకేనండి, అవుట్పుట్ అండి. ఇది మీకు డిస్ప్లే అవుతుంది కాబట్టి ఇది అవుట్పుట్. ఈ విధంగా ఎడిషన్ = 5 అని రావడానికి ప్రోగ్రామ్ ఏం రాసాం. మనం ఏం రాసామండి ప్రోగ్రామ్ అంతా కూడా HTML హెడ్, ఇక్కడ వేరియబుల్స్ తీసుకున్నాం 3 వేరియబుల్స్ A2 B3. C = A + B అన్నాం. డాక్యుమెంట్ డాట్ రైట్ ఏం ప్రింట్ అవ్వాలి ఎడిషన్ + C. అది ఎందుకు అవ్వాలి ఎడిషన్ + C అన్నాం. అంటే C = ఎంత రావాలి ఇప్పుడు 5 రావాలి. ఆ 5 కోసమే ఎడిషన్ = 5. దేంట్లో రాసామంటే జావా స్క్రిప్ట్లో రాసాం. సి లాంగ్వేజ్లో చాలా కష్టం అండి. ఇది చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా మీరు ఏ విధంగా అవుట్పుట్ చూసారు కదండి. ఎడిషన్ = 5 దీని అవుట్పుట్ ఇదిగోండి. ఇది ఏంటి HTML లో హెడ్ సెక్షన్, టైటిల్ సెక్షన్, మళ్ళీ హెడ్ సెక్షన్ క్లోజ్ చేసాం,
బాడీ సెక్షన్, స్క్రిప్ట్ టైపు, తర్వాత వేరియబుల్, ఏజిబుల్ 2, విజిబుల్ 1, సీజిబుల్ 2, A+B, డాక్యుమెంట్ డిస్ప్లే లెవెల్ కాబట్టి స్క్రిప్ట్ క్లోజ్ చేసాం, బాడీ క్లోజ్ చేసాం, HTML క్లోజ్ చేసాం. ఇప్పుడు ఎడిషన్ ఇది బట్టి ఇదండి. నెక్స్ట్ రేపు పొద్దున స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ ఆర్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఆర్ జావా స్క్రిప్ట్ గురించి మనం బిఫోర్ క్లాస్ లో డిస్కస్ చేసుకుంటామండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ లో మనం స్ట్రింగ్ మ్యానిపులేషన్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అది ఇంపార్టెంట్ అండి. ఓకేనండి. థ్యాంక్ యూ.